చెప్పండి ఎవరైనా 2019లో కాపులు మీ వెంట ఉన్నారు, కానీ ఇప్పుడు కాపులు మీ వెంట ఉన్నారా లేదా ఎలా చూడొచ్చు? ఏమండి, కాపులు ఎవరి గుత్త సొత్తు కాదు. కాపులకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది, కాపులకు కూడా అభిప్రాయాలు ఉంటాయి, కాపులకు కూడా స్వయం నిర్ణయం తీసుకునేటువంటి మేధస్సు ఉంటుంది. వాళ్ళేమి కాపులు అనేవాళ్ళు ఏమి గొర్రెల మందలాగా ఎక్కడికి వెళ్ళిపోరు. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే వారి కుటుంబానికి లేదా వారు ఉంటున్నటువంటి గ్రామానికి లేదా వారు ఉంటున్నటువంటి జిల్లాకి లేదా వారి రాష్ట్రానికి ఎవరి ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. ఖచ్చితంగా మీరు మళ్ళీ రాసి పెట్టుకొని చెప్తున్నాను, ఖచ్చితంగా 2024లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు మెజారిటీ, అంటే మొత్తం 100కి 100 ఏ పార్టీకి ఎవరు వేయరు, ఏ కులం కూడా. ఇప్పుడు కమ్మారు రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డికి 100కి 100% వేస్తారా? అలాగే కమ్మారందరూ చంద్రబాబు నాయుడికి ఓటేయరు కదా. అలాగే కాపులు మొత్తం కూడా గుత్తాధిపత్యంగా ఎటు వేయరు. ఖచ్చితంగా 50% కంటే పైబడి ఖచ్చితంగా 50 నుంచి 60% మంది కాపులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రేపు మీరు లెక్కలు చూసిన తర్వాత మీరే చెప్తారు. ఈ మధ్యకాలంలో కాపులు మీకు బాగా దూరం అయ్యారని చెప్పి ప్రచారం కొనసాగుతుంది. 100 ప్రచారాలు ఉంటాయని, ప్రచారాలు రాజకీయాల్లో ఉండేది ప్రచారమే కదా. అందులో మరీ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ప్రచారమే కదా. రాజకీయాలు ఎక్కడున్నాయి? మొత్తం ప్రచారమే కదా. ఎవరికి అనుకూలం ప్రచారం, ఇంకోళ్ళకి వ్యతిరేకమైతే ప్రచారం. కాబట్టి ఈ అనుకూల వ్యతిరేక ప్రచారాలు తప్పితే ప్రజాభిప్రాయాలకి ప్రజా అభిప్రాయాలని ప్రస్ఫుటంగా బయటికి తీసుకొచ్చేది, ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయి? ఆ వాతావరణం, ఆ ఎన్విరాన్మెంటే తెలుగు రాష్ట్రాల్లో లేదు కదా. మిగతా చోట్ల సంగతి తర్వాత మిగతా నియోజకవర్గాలు, మిగతా కాపు సంగతి. మచిలీపట్నంలో మొదటిసారి అడుగుతుంది క్వశ్చన్. మచిలీపట్నంలో అడిగారా? చెప్పండి చంద్రశేఖర్. మచిలీపట్నంలో మిగతా నియోజకవర్గ సంగతి, మిగతా రాష్ట్రంలో ఉన్న కాపుల పరిస్థితి పక్కన పెడితే మచిలీపట్నంలో బందర్లో 45,000 మంది కాపులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీరేమో ఆయన తిడితే నేను తిడతాను అని చెప్తున్నారు, మా నాయకుడిని తిడితే తిడతాను అని చెప్తున్నారు. మీరు పదే పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల, పనిగట్టుకు తిట్టడం వల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు దూరం అయ్యారు. అక్కడ మీ గెలుపు కష్టంగా మారబోతుంది కాపుల వల్లే అనే ఒక ప్రచారం నడుస్తుంది. దానికి ఏమంటారు? నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను చంద్రశేఖర్ గారు. జన్మతా నేను కూడా కాపులనే, నా తల్లిదండ్రులు కాపులు, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, వాళ్ళ కడుపును పుట్టాన్ని బట్టి నేను కూడా కాపులనే కదా. కాపు కులంలో పుట్టి నేను ఈ స్థాయిలో, అంటే ఎక్కడా తప్పుడు పనులు చేయకుండా, ఎక్కడా 10 మందితో మీలాంటి వారి చేత దోషిగా ఎక్కడా కూడా వార్తల్లో చూపించబడకుండా, వీడు మా ఓడరా అని చెప్పుకునేట్టుగా మా కులస్తులు కూడా, అరే నానిగాడు మా ఓడరా అని చెప్పుకునేట్టుగా నాని ఎదిగినప్పుడు ఏ కాపులు నన్ను ఎందుకు ప్రేమించరు? వాళ్ళు గర్వపడేట్టు నేను ప్రవర్తిస్తున్నా తప్పితే నేను ఎక్కడ కాపు కులం సిగ్గుపడేట్టుగా నేను ఎక్కడ ప్రవర్తించట్లేదే. కాపులు గర్వపడేట్టు వీడు మా ఓడరా, ఈ నానిగాడు మా ఓడరా అని చెప్పి మాట్లాడుకునే స్థాయిలోనే నేను ప్రవర్తించాను తప్పితే, బందరు చరిత్రలో దశాబ్దాలుగా బందర్లో పోర్టు కావాలని బందర్ ప్రజలందరూ కాంక్షిస్తుంటే, ఇవాళ పోర్టు బందర్లో నిర్మాణం కళ్ళ ముందు సాక్షాత్కారం జరుగుతుందంటే అది మావోడేరా చేస్తున్నదని అనుకోరా? బందర్లో ఎప్పటి నుంచో మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుందని చెప్పని బందర్లో ప్రతి పౌరుడు ఆకాంక్షిస్తుంటే, ఇవాళ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయటం, బిల్డింగ్లు పూర్తయిపోవటం, కాలేజీ ఓపెన్ అవటం, మొదటి సంవత్సరం పూర్తయిపోయి 2వ సంవత్సరానికి కూడా అడ్మిషన్స్ వచ్చేయటం, బందర్ పోర్ట్ ఇది మావోడేరా చేసిందని చెప్పని అనుకోరా? పూర్తయింది సార్ ఇప్పుడు? ఏమండి, బందర్ పోర్ట్ పూర్తి చేశారా? మీ ఎన్టీవీ విలేకరిని అడగండి ఒకసారి, బందర్ ఏ స్థాయిలో పోర్టు జరుగుతుందో. మీ బందర్లో కృష్ణా జిల్లా ఎన్టీవీ విలేకరికి ఫోన్ చేసి అడగండి, మా లైవ్లో అడగండి. పోర్టు మీ బందర్లో ఉన్నటువంటి ఎన్టీవీ విలేకరిని అడగండి. బందర్ పోర్ట్ ప్రోగ్రెస్, మరి బందర్ పోర్ట్ ప్రోగ్రెస్ 2025వ సంవత్సరంలో బందర్కి షిప్ వచ్చి ఆగుతుంది. అది నేను కాదు, మీ న్యూట్రల్గా ఉన్నటువంటి మీ ఎన్టీవీ కెమెరామెన్ అడగండి, ఎన్టీవీ విలేకరిని అడగండి, బందరోళ్ళని, లేదా కృష్ణా జిల్లా వాళ్ళని అడగండి. బందర్ పోర్ట్ విషయంలో మీరు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఒకే స్టాండ్ ఉందా నాన్నగారికి? అంటే నేను అడగండి, చంద్రశేఖర్ గారిది పూర్తవాలా?
ఇప్పుడు అలాగా సార్ మీరందరూ ఏంటంటే 15 మంది కూర్చుని మామూలుగా ఒక ఆవు తోడో లేకపోతే ఒక జంకో దొరికితే మొత్తం సింహాలన్నీ కలిసి మామూలుగా దాడి చేసినట్టుగా దాడి చేసేస్తే పూర్తి అవ్వాలి కదా. ఆయన ఏమన్నాడు, మీరు మీ ఎంపట కాపులు లేరు అని మాట్లాడాడు. నేను చెప్తున్నా కదా ఎందుకు లేరు అని మాట్లాడుతున్నాను. అది కంప్లీట్ చేశాక 10 మంది సార్, 15 కాదు, 10 మంది సార్, 15 మంది కాదు. లెక్కలు రాక లెక్కలు